కెర్లంపూడిలో ముద్రగడ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ముద్రగడ అభిమానులు, అనుచరులు వచ్చారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ముద్రగడతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు బొత్స. ముద్రగడ ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారని, అయితే కాపుల కోసం ఆయన చేసిన పోరాటాలతో వారి మధ్య బంధం మరింత బలపడ్డట్టు తెలిపారు బొత్స. ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపు కులానికి ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని జరిగాయా? ఆయన మాట మీద ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామా, ఆ రోజు ఆలోచన చేశామా అని అనిపిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి అయింది. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్ని జరిగాయి.